బూటు కాళ్లతో తన్ని కర్రలు ప్లేట్లతో కొట్టి 10వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి దమ్మాయిగూడలోని ఓ కార్పొరేట్ విద్యాసంస్థ హాస్టల్లో గడ్డాం. ఇది చూడండి ఎంత కుట్ర ఇది. అది అందరికి తెలుసు. దమ్మాయిగూడలో శ్రీ చైతన్య కాలేజ్ తెలుసు. అంటే వీళ్ళు చూడు వాళ్ళ సంస్థ, వాళ్ళకి సంబంధించిన సంస్థ కాబట్టి ఈ రోజు ఓ కార్పొరేట్ విద్యాసంస్థ శ్రీ చైతన్య పేరు పెడితే ఏమవుతుంది? శ్రీ చైతన్య పేరు పెట్టచ్చు కదా. ఆల్రెడీ న్యూస్ అంతా పాకిపోయింది, తెలంగాణ సమాజం అందరికి తెలిసిపోయింది కదా. శ్రీ చైతన్య ఎందుకు పెడతలేరంటే వీళ్ళు ఒకటి వాళ్ళకు శ్రీ చైతన్య నుంచి ఎవ్రీ ఇయర్ 2-3 రకాల యాడ్స్, పెద్ద యాడ్స్ వస్తుంటాయి కాబట్టి వాళ్ళు ఆ కాలేజ్ టార్గెట్ చేయరు. ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం, మేము గల్లా ఎగిరేసి మరి చెప్తున్నాం. ఈరోజు శ్రీ చైతన్యలో కానీ నారాయణలో కానీ ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో కానీ పిల్లలు ఉమెన్స్ కాలేజ్ కావచ్చు, ఏదైతే పిల్లలు ఆడపిల్లల కాలేజ్ కావచ్చు, మగపిల్లల కాలేజ్ కావచ్చు, కొంత శానిటైజేషన్ విషయంలో కానీ, లేకపోతే ఆహారం విషయంలో కానీ, లేకపోతే ఇంకా కొన్ని అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ మార్పులు మేము తీసుకొచ్చినాం. దానిలో మేము ఎవరిని అధికారులను చెప్పినామో ఆ అధికారులు వెళ్ళి ఏం చేసిరో తెలియదు. మొత్తానికైతే మాకు ఒక స్ట్రాటజీ తోటి మేమైతే ప్లాన్ చేసినాము. ఆ కాలేజీల పైన భీకరమైనటువంటి పోరాటం, అనేకమైన కేసులు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. ఎందుకు మార్పు వచ్చింది? పిల్లలకు కనీసం తిండి కూడా చక్కగా పెట్టలే పరిస్థితులు ఉన్నారు రాబాయ్ అని చెప్పేసి లైవ్ లో ఉమెన్ కమిషన్ చైర్మన్ ఉన్నటువంటి నేరల శారద గారు కానీ చాలా మంది ఎక్స్పోజ్ చేయడం జరిగింది. పిల్లలు చనిపోయిన సందర్భాలు, మానసికమైనటువంటి ఒత్తిడితోటి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో పిల్లలకు ఆ ప్రెషర్ అనేది ఎక్కువ కావడం వల్ల కూడా మానసిక ఒత్తిడితోటి ఇటు తల్లిదండ్రులను, ఇటు టీచర్లు ఎవరైతే ఉన్నారో గురువులు ఇచ్చినటువంటి ఆ ప్రెషర్ తోటి తట్టుకోలేక చనిపోయే సందర్భాలు ఉన్నాయి. వాటి ఎక్స్పోజ్ చేసినాం. సో ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణలో మనము ఒక మీడియాలో ఉన్నప్పుడు మన బాధ్యత ఏంది అనేది ఒకసారి గుర్తించాలి. ఈరోజు ఈ పత్రికలు ఏ విధంగా ప్రజల కోణంలో కాకుండా పాలకుల కోణంలో ఆలోచిస్తుంటాయి. కానీ కూడా వాళ్ళకు పాలకులు ఇచ్చేటువంటి తాయిలాల కోసమే వాళ్ళ కోణంలో ఆలోచిస్తూ వార్తలు రాస్తుంటారు తప్ప మన మీడియా కదా, మన మీడియా బాధ్యత నిర్వహించాలి కదా, ప్రజల కోణంలో వార్తలు రాయాలి కదా. కనీసం ఆ శ్రీ చైతన్య అక్కడ ఏం జరిగింది అనేది వార్త కరెక్ట్గా రాయాలి కదా. రాయకుండా ఈ విధంగా కుట్ర చేస్తూ ఉంటారు మీడియా. ఇది పెట్టుబడిదారి మీడియా అన్నట్టు ఇదంతా కూడా. ఆయన ఎవరు మన శ్రీశ్రీ అనుకుంటా కదా, పెట్టుబడిదారి విషపత్రికలు అని చెప్పి పెట్టుబడిదారి వర్గాలకు పుట్టినటువంటి విషపుత్రికలే ఈ పత్రికలు అని చెప్పేసి కూడా ఆనాడే చెప్పారు. అంటే ఎంత దారుణంగా వాళ్ళకు కావాల్సిన ఎజెండాని చాలా జాగ్రత్తగా తీసుకొస్తుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గతంలో ఈనాడు కూడా అదే పరిస్థితి. ఈనాడు పేపర్ పుట్టిన తర్వాత ఎన్టీఆర్ను గద్దె దించి చంద్రబాబు నాయుడు గద్దె ఎక్కించడానికి ఎన్టీఆర్ని ఎన్ని రకాలుగా ఆయన యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆయన ఒక స్త్రీలోలుడు అనే విధంగా కూడా కథనాలు రాసినటువంటి ఘనత ఈనాడుకున్నది. అంత నీచమైనటువంటి అంటే ఒక నరేటివ్ని చాలా పద్ధతిగా జనాల్లోకి తీసుకుపోయి జనాలు నమ్మే విధంగా చేసే ప్రయత్నం ఈ పత్రికలు చేస్తూ ఉంటాయి. సో ఇది అందులో భాగంగా వాళ్ళ కులం ఇక్కడ చాలా క్లియర్ కనబడుతుంది. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ అనే విషయము అంటే ఈ పత్రికలు నిజంగానే ఒక ప్రైవేటు సంస్థ అని రాయాల్సింది, కానీ ఎప్పుడు అనుమానం ఉన్నప్పుడు మాత్రమే ప్రైవేట్ సంస్థ అని రాయాలి. కానీ ఇక్కడ అనుమానం ఏం లేదు కదా. పూరని కొట్టిరు, కామారెడ్డి జిల్లాకు సంబంధించిన పిల్లగాడు దెబ్బలు పడ్డాడు, వాడు సాగు బతుకుల మధ్యలో ఉన్నాయంటే ఆ సాగుకు సంబంధించిన వార్తను కూడా నువ్వు ప్రైవేట్ అండి. ఇక్కడ ఇంకో విషయం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ మధ్యలో కర్నూలులో ఒక బస్సు కాలిపోయిందన్న. మొత్తం అందరూ కావేరీ ట్రావెల్స్ అని రాస్తే అప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈనాడు ఏమని రాసిందంటే ప్రైవేట్ ట్రావెల్స్ అని నీకు తెలియదు ఆ పేరు. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు కాళోజీ శ్రీనివాస్కి తెలిసినటువంటి పేరు, రాకేష్కి తెలిసినటువంటి కావేరీ ట్రావెల్స్ పేరు ప్రధాన పత్రికలుగా చెప్పేటువంటి మీ పత్రికకు ప్రైవేట్ ట్రావెల్స్. అది అంటే ఆడ మిమ్మల్ని కాపాడుకోవడం, ఈ ఇన్స్టిట్యూషన్ల కాడ మిమ్మల్ని కాపాడుకోవడం, ఎప్పుడు చూసినా ఇదే. వీళ్ళు ఒక ప్రైవేట్ అని రాస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకుందంటే వాళ్ళ కులపోళ్ళు అని అర్థం. ఇక్కడ ఏంటంటే ఇది రాయడం వెనకాల కారణం ఏంటంటే ఇది చిన్న ఆల్రెడీ వార్త వైరల్ అయింది. రాయకపోతే ఇక పత్రికా విలువలు లేవని చెప్పేసి అంటారేమో అనే మొన్న రాత్రి కాబట్టి ఎదురాడిగా హైదరాబాద్ దమ్మాయిగూడలో ఉన్నటువంటి ఒక కార్పొరేట్ విద్యాసంస్థ హాస్టల్లో దారుణం జరిగింది. ఓ 10వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు కొందరు విచక్షణ రహితంగా దాడి చేశారు. బూటు కాళ్లతో తన్ని కర్రలు ప్లేట్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఇందుకు సంబంధిత బాధిత విద్యార్థి తల్లిదండ్రులు జవహర్ ఏసీపీ చక్రపాణి తెలిపినటువంటి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డికి చెందినటువంటి అభిషేక్ రెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడలో కార్పొరేట్ విద్యాసంస్థ పాఠశాలలో హాస్టల్లో ఉంటూ 10వ తరగతి చదువుతున్నాడు. అయితే శుక్రవారం రాత్రి విద్యార్థుల మధ్య తలెత్తిన గొడవలో సుమారు 9 మంది విద్యార్థులు అభిషేక్ పై దాడి చేశారు. బూటు కాళ్లతో తొక్కుతూ తన్నుతూ కర్రలు ప్లేట్లతో తీవ్రంగా కొట్టారు. మరుసటి రోజు హాస్టల్ వార్డెన్ అభిషేక్ రెడ్డి విచారించగా మెట్లపై నుంచి జారిపడడంతో గాయపడ్డా చెప్పాడు. దీంతో హాస్టల్ విభాగులు విద్యార్థి తల్లిదండ్రులు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పాఠశాల చేరిన తల్లిదండ్రులు అభిషేక్ తీసుకొని కామారెడ్డి బయలుదేరారు. మార్గ మధ్యలో తనపై జరిగిన దాడి విషయాన్ని, గాయాలకు అసలు కారణాన్ని అభిషేక్ తల్లిదండ్రులకు వివరించాడంటూ చెప్తా ఉన్నారు. ఇది జరిగినటువంటి సంఘటన. ఇక్కడ
ఆ అబ్బాయి ఫోటో ఉండదు, ఆ కాలేజీకి సంబంధించినటువంటి ఫోటో ఉండదు, ఏమి ఉండదు. ఇంత దారుణంగా మీడియా వ్యవహరిస్తుందంటే మన తెలంగాణ సమాజం ఏ విధంగా మీడియా పట్ల జాగ్రత్తతో, ఈ పెట్టుబడిదారి మీడియా పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవాలి.